కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు. నీలాంటి మోసగాంతో లేరు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త, ఊరుకునే ప్రయత్నం ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో నీ వచ్చి టీఆర్ఎస్ ఇష్పెట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నిష్పెట్టి టీఆర్ఎస్ 20 ఏళ్లు జెండా మోసిన కార్యకర్తలు టీఆర్ఎస్ ని ఇష్పెట్టి నువ్వు మబ్బెపెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినవే, ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు. 20 ఏళ్ల చరిత్ర వాళ్ళు ఉద్యమం చేసిర్రు, టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ 2021 ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్కరినన్నా నువ్వు పట్టించుకున్నావా వాళ్ళని? ఒక్కరినన్నా పట్టించుకున్నావా వాళ్ళని? కేసీఆర్ ని మోసం చేస్తావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు. ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు. అరే హుజరాబాద్ ఇలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు. పాత కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష. అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజిర్లో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టిందనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు. అరే వా, చాలా అద్భుతంగా చెప్తున్నావు. అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు, అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు, నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు. నువ్వు మోసగానివా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కూడా కేసీఆర్ శిష్యులని నాకు తెలుసు. మీరందరూ కూడా వాపసు రావచ్చు, నేను స్వాగతిస్తా. ఐఎమ్ దేర్. ఏ టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో చేరిన కార్యకర్తలు, అలా వాళ్ళు రాజేందర్ నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోసపోయిర్రే, మీరు అధైర్యపడకండి, మీరు రావచ్చు వాపస్. ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈడ ఉన్న శాసనసభ్యునిగా, బాధ్యత కలగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు, నా చరిత్ర తెలుసా అంటుండు. అరే నీ చరిత్ర ఎవరికి తెలియదా? ఇదో పెద్ద జోక్. ఏం చరిత్ర నీ చరిత్ర? నీ చరిత్ర ఒక మోసపు చరిత్ర. నువ్వు ఒక మోసగానివి. ఆ చరిత్ర చెప్తా ఇను, మంచిగా చెప్తా. నీ చరిత్ర తెలుసాను, నీ చరిత్ర ఏందో నేను చెప్తా మంచిగా ఇను. ఈయన ఏం చేస్తుండే? గుడ్లు అమ్ముకుంటుండే. ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయాడు. మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే, ఆ లాజిక్ ఫామ్ మన గుడ్ల ఫామ్లు ఉన్న వాళ్ళందరికీ చెప్తాం. ఆ లాజిక్ గుంట భూమి, నీ చరిత్ర ఏంది? నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి పోయినావు. నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ళ రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా 800 ఎకరాలు కొన్నావు. అది నువ్వు చేసిన చరిత్ర. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్లు వస్తుండే, కానీ ఇలా 5 ఎకరాల దొరగట్టినట్టు గడిగట్టినావు. ఇవి వాస్తవాలు కాదా? నేను చెప్పింది వాస్తవం కాదా? కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారిని మోసం చేసినావు. హుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. నిన్ను హుజరాబాద్ చీగొట్టింది, గజ్వేల్ చీగొట్టింది, రేపు మల్కాజిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉంటే కొత్త నాటకం చేసి మళ్ళా హుజరాబాద్కి వస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నావు ప్రజల్ని. నువ్వు చేసింది ఏముంది హుజరాబాద్కి?
నువ్వు చేసిందేంది? నువ్వు బీసీ ముసుగులో ఉన్న దొరవి, బీసీ ముసుగులో ఉన్న దొరవి. నువ్వు కేసీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుండ దాంట్లో? నేను బీసీలకి ఇది చేసిన, బీసీలకి భవన్ చేసిన. నువ్వు భవన్లు నువ్వెట్లా కడతావే నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే కేసీఆర్ భవనాలు కడతారు తప్పితే నువ్వేడా భవనం కడతావు? నువ్వు భవనం కట్టాను కదా బీసీల రాష్ట్రానికి. రాష్ట్రం తీసిపెట్టు పక్కకు పెడదాం. ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో మండల్ హెడ్ క్వార్టర్లలో ఏ ఒక్క బీసీ భవనం అన్నా నువ్వు కట్టింది నాకు చూపిస్తావా? ఒక్క బీసీ భవనం నువ్వు కట్టింది చూపిస్తావా? నువ్వు బీసీల మీద ఏదో బాగా ప్రేమ ఉందని చెప్తున్నావు. ఒక్క బీసీ భవన్ హుజురాబాద్ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ముదిరాజ్ బిడ్డలకైనా, యాదవ బిడ్డలకైనా, కురుమల బిడ్డలకైనా, గౌడ బిడ్డకైనా, పద్మశాలి బిడ్డలకైనా, ఎనీ బీసీ కమ్యూనిటీ రజక బిడ్డలకైనా ఒక్క కమ్యూనిటీ హాల్ నువ్వు హుజురాబాద్ హెడ్ క్వార్టర్లో కట్టించింది చూపిస్తావా?